కుజ రాహుల కలయిక మనకు పంచమాత కానీ 12వ భావంలో ఉన్నా కూడా వట్టిగానే చెప్పేయచ్చు. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వీరికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందా లేదా, వీరి స్వభావం ఏంది, క్యాన్సర్ ఉందా లేదా చెప్పొచ్చు. ఎంతమందికి అడుగుతున్నాను నేను, చాలా మందికి చెప్తున్నా. అమ్మ మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉండాలి, ఒకటి ఉన్నారా లేరా? అవును గురుగారు మీకు ఎట్లా తెలుసు, మా అమ్మమ్మకు ఉంది, క్యాన్సర్తోనే చనిపోయింది అంటున్నారు. అట్లా ఉంటుంది. 100% చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. గన్ షాట్ కనుక గ్రహ దోషాలే. అలాంటి సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకోవాలి, మేము కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వారు, చక్కగా మేము మా జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 18 మంగళవారాలు కూడా 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. చేసుకొని నమస్కారం చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. దానిమ్మ పండును నైవేద్యం పెట్టాలి. ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ కరావలంబ స్తోత్రాలను కానీ చదువుకోవడము వీరికి అత్యంత శుభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రేమికులు వీళ్ళది ఇది ఒక సమస్య. నిన్న మొన్నటి దాకా మనం పెళ్లి చేసుకుందాం అంటాడు, నెక్స్ట్ మినిట్ మొహం చాటేస్తాడు. రీజన్ ఏదుంటుందో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మనసు మార్చి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండేలాగా చేయొచ్చా గురుగారు? అట్లాంటి ఏమన్నా పరిష్కారాలు? తప్పకుండా 100% చేయొచ్చు. అంటే అది ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పి ఎట్లుంటుందో, అవును, వీరి స్టేజ్ కూడా ఏ స్టేజ్లో ఉందో మనం చూసుకోవాలి. చూసుకొని ముందుకు వెళితే 100కు 200% చేయొచ్చు. ఇందులో వివాహం జరిగినటువంటి భార్యాభర్తలకు ఎడబాటు జరిగింది, కొంతమేర కలిసి ఉండటం లేదు అని అనుకునేటువంటి వారికి కొంత తాంత్రిక వశీకరణ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్రేమించాను నిన్ను, పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పి మోసం చేసినటువంటి సందర్భాలలో కొంతమేర తిరిగి వారి ప్రేమను పొందాలి అనుకున్న జాతక పరిశోధన కంపల్సరీ. ధర్మమైనటువంటి విధంగా మనకు పనులు కావాలి అని అనుకున్నట్టయితే తప్పకుండా పనులు అనేటువంటివి జరుగుతాయి. సో ఇక్కడ వారే చేసుకోవాలి అనుకుంటే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి, పెద్దవి వెల్లుల్లిపాయలు అంటారు కదా, వెల్లుల్లి రెబ్బలను తీసుకొని రెండిటిపైన కూడా ఒకదానిపైన వారి పేరు, మరొక దానిపైన ఈమె పేరు, లేదా అబ్బాయి అయితే అమ్మాయి పేరు అబ్బాయి పేరు రాసుకోవాలి. రాసుకొని రాళ్ళ ఉప్పు, ఒక ఎరుపు రంగు క్లాత్లో రాళ్ళ ఉప్పును పోసి చక్కగా ఒక పిరికడు ఈ 2 వెల్లుల్లి రెబ్బలను పేర్లు రాసిన తర్వాత 2 కలపాలి. కలిపి ఎరుపు రంగు దారంతో కట్టాలి. వెల్లుల్లి రెబ్బలను కట్టి మనసులో మేము కలిసి ఉండాలి అనే భావన చేసుకుంటూ ఆ రాళ్ళ ఉప్పుపై పెట్టాలి. పెట్టి దానిని ఒక మూటలాగా కట్టి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి చక్కగా ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఒక 11 రోజులు ఆ మూటను అట్లనే పెట్టి దీనిని పారే నీటిలో వదిలేయడం, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో దీన్ని పెట్టడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఏదో రకంగా వారు ఫోన్ చేయడమో మెసేజ్ చేయడమో జరుగుతుంది. అట్లాగే చాలా మంది అడుగుతుంది ప్రశ్న ఏంటంటే కులాంతర వివాహాలు. అంటే మా జాతకంలో కులాంతర వివాహం ఉంటుందా, మేము చేసుకుంటే పర్వాలేదా, వర్కౌట్ అవుద్దా? సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇట్లా ఇది సాధ్యమా గురుగా తెలుసుకోవడం? 100కు 200% సాధ్యం. నిన్ననే ఒక కాల్ మాట్లాడాను నేను. నిన్న ఒక కాల్ మాట్లాడితే డైరెక్ట్గా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్న, 21వ తారీఖు అన్నది, పలానా నెల అన్నది, పలానా ఇయర్ అని చెప్పి అన్నది, పలానా సమయము అన్నది. డైరెక్ట్గా కొట్టగానే ఫస్ట్ నాకు అమ్మవారు చెప్పిన ప్రశ్న, కులాంతర వివాహం జరిగింది అడుగు అని చెప్పి అన్నది. ఫస్ట్ అమ్మ ఇంట్లో కులాంతర వివాహం అయినా జరిగిందా అని అనగానే, అవును గురువు గారు, నా కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు, అదర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు, దానివల్లే ఊరు నుండి వెళ్ళేశారు, వారు బయట ఉంటున్నారు, అయ్యో పట్నంలో ఉంటున్నారు, మేము ఒక దగ్గర ఉంటున్నాము, ఆ సమస్య కోసం నేను మిమ్మల్ని అడిగినా అని చెప్పి అడిగింది. చెప్పు ఎట్లా చెప్తాం, ప్రామిస్ ఒట్టు, ఎందుకంటే నేను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు, మీకు తెలుసు. టకటకా ఉంటుంది, కట్టిగానే వచ్చేస్తాయి, డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తాయి. అయితే గురువు శని, ఇక మనం సబ్జెక్ట్ చెప్పిన వారం అవుతున్నాం వీరికి, అంతే కదా. సో గురువు శని కొన్ని సందర్భాలలో కలిసి ఉన్న
21వ తారీఖు, 3వ తారీఖు, 12 ఈ డేట్స్లలో ఎవరైనా శనివారం పుడితే కులాంతర వివాహం జరిగే ఛాన్స్ ఉంటుంది. 18వ తారీఖు, 9వ తారీఖు, 27 నెంబర్ 9లో పుట్టినటువంటి వారికి సెకండ్ మ్యారేజెస్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. అట్లాగే చాలా మందికి ఇంకొకటి ఉంటుంది, రాబోయే భార్య ఆస్పర్రాలు అవుతుందా, రాబోయే భార్య మంచి కట్న కానుకలు తీసుకొస్తుందా, లేదంటే ఉన్నది ఊడ్చుకెళ్ళిపోద్దా, ఇట్లాంటి సందేహాలు ఉంటాయి. ఇవి తీర్చొచ్చా గురుగారు ఈ సందేహాలని? 100%. అయ్యో ఖచ్చితంగా మంచి అద్భుతమైన ప్రశ్నలు పట్టుకొని వచ్చారు. రాబోయే భార్య డబ్బులు తీసుకొస్తుందా లేదా విడాకులు తీసుకొని పోతుందా అనేటువంటి డౌట్లు అందరికీ ఉంటవి. సో తప్పకుండా కట్నము, ఇంత కట్నము, బంగారం, కట్న కానుకలు తీసుకొని వచ్చేటువంటి భార్య గురించి తెలుసుకోవాలని ఉందా అనేటువంటిది ప్రశ్న. సో తప్పకుండా జాతకరీత్యా 100కు 200% తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. వీరికి సప్తమాధిపతి అంటే ఉదాహరణకు వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి సప్తమాధిపతి శుక్రుడు వీరికి 12వ భావంలో ఉండి, సప్తమ స్థానంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్న ఎడల అత్యంత అద్భుతంగా వీరికి కట్న కానుకలకు తీసుకొని వచ్చేటువంటి భార్య లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి జాతకరీత్యా కాంబినేషన్, దాన్ని బట్టి మనం చూసి చెప్పొచ్చు. సో పెళ్లికి ముందు మీకు ఫోన్ చేస్తే వివరాలని చెప్పేస్తా. ఖచ్చితంగా. అయ్యో, భార్య స్వభావం కానీ భర్త స్వభావం కానీ, వారు ఏ విధంగా ఉంటారు, లేదా వారి అమ్మా నాన్న మా కూతురుతో ఏ విధంగా ఉంటుంది, అదే మన అత్తగారు ఏ విధంగా ఉంటుంది, కోడలతో ఆడపడుచులు కానీ, అదే విధంగా మేము మా పిల్లను ఆ ఇంటికి ఇస్తున్నాం, మరి అత్తగారును నా కూతురు కలిసిమెలిసి ఉంటారా, ఏమైనా గొడవలు అవుతాయా, ఇలాంటి విషయాలు కూడా 100% మనము తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.